జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇచ్చావా? ఇచ్చానమ్మగారు. తాగిందా? తాగారమ్మగారు. ఇదిగోండి గ్లాసు. ఇంకెవరికైనా ఈ ప్రసాదం పాలు ఇమ్మంటారమ్మా? అక్కర్లేదులే. అమ్మా, విరాజ్ బాబు గారికి ఇవ్వడం మర్చిపోయాను. నేనిస్తానులే కానీ నువ్వెళ్ళు. చైత్ర, పాలు తాగావు కదా, ఇక హాయిగా నిద్రపో. ఈ సంక్రాంతి పోటీల్లో నువ్వు లేవు. మాత్రలు కలిపింది చైత్రకిచ్చిన పాలల్లో కాదత్తయ్య గారు, మీరు విరాజ్కివ్వబోయే పాలల్లో. రే విరాజ్, ఆల్ ది బెస్ట్ రా. నాకు చైత్ర మీద నమ్మకం ఉంది, తనకి సపోర్ట్గా నువ్వున్నావు. సో నో ఇష్యూ. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఏంటి ఆనంద్? అదే అమ్మా, ఏ ఇష్యూ లేకుండా పోటీ సక్రమంగా జరగాలి అంటున్నా. విరాజ్, ఈ పాలు తీసుకోనన్నా. ఈ ఇంటికంతా మంచి జరగాలని పూజ చేశాను. ఇదిగో ఈ పాలే ప్రసాదం, తీసుకో. మరి అన్నయ్యకి? మేమంతా ఆల్రెడీ తాగేశాం రా, నువ్వు తీసుకో. మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం మాత్రమే కాదమ్మా, ఆ మంచిని కూడా మనం చూడగలగాలి. వీలైతే చూసే శక్తిని మని ఆ దేవుణ్ణి కోరుకుందాం. రే విరాజ్, నేను కాస్త ముందే బయలుదేరుతున్నాను. మీరంతా వచ్చేయండి, సరేనా? అలాగే అన్నయ్య. అమ్మా, ఒక మాట చెప్తాను. నువ్వు కోరుకున్న పరువు గల మనిషి ఇంటికి కోడలుగా ఉంటుందమ్మా. అన్నీ నీకు తొందరలోనే అర్థమవుతాయి. నువ్వేం చేస్తున్నావు అది నీకు అర్థమైతే నాకదే చాలు నాన్న. నువ్వు బాగుండడమే నాకు కావాలి. అది తెలుసుకో ముందు. ఆ పరువు తక్కువ మనిషి కోసం నీ సర్వస్వాన్ని ఎవరికో దారదత్తం చేయాలనుకుంటున్నావు. అది జరగకూడదనేరా ఆ భగవంతుణ్ణి నేను కోరుకునేది. చైత్ర గదిలో ఉండిపోతే విరాజ్ ఏదో ఒక మ్యాజిక్ చేసైనా దాన్ని తీసుకుని వెళ్ళిపోగలడు. ఆవిడ బలమే విరాజ్ కదా. మరి ఆ విరాజే గది దాటలేని పరిస్థితిలో పడుంటే చైత్ర మాత్రం ఏం చేయగలదు? స్పృహలో లేని విరాజ్ గురించి ఏమైందో ఏంటోనని గిరగిరా గిరగిరా అని వాడు చుట్టే తిరుగుతూ ఇక్కడే ఉండిపోతుంది.
చైత్ర చైత్ర నువ్వు ఇంకా రావేంటి కన్నయ్య? నిన్ను చూసైనా సంక్రాంతి పోటీలకు బయలుదేరాలి. నీతో కలిసి వెళ్ళే అవకాశం ఎలాగో లేదు. నా కోసం నువ్వు ఉన్నావన్న ఆశ తప్ప ఈ గుండెకి మరో ధైర్యం కూడా ఏదీ లేదు. త్వరగా రా కన్నయ్య, టైం అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.